Chapter 1.1 Introduction to English Grammar. ఇందులో noun, pronoun and adjectives are covered. మీరు సైకిల్ తొక్కారా? చాలా మంది తొక్కే ఉంటారు. కొందరు ఆ పని చేయకపోవచ్చు, అయితే అందరూ చూసే ఉంటారు. అవునా? సైకిల్లో ఉండే భాగాలేమిటి? హ్యాండిల్, చక్రాలు, పెడల్, చైన్, టైర్, ట్యూబ్, ఇంకా చాలా ఇలా భాగాలు ఉంటాయి. అన్ని భాగాల్లో ఏది ముఖ్యం? అన్నీ ముఖ్యమే. అవునా? ఏ ఒక్కటి లేకున్నా సైకిల్ నడవదు. సైకిల్ లాగే భాష కూడా ఎన్నో భాగాలతో కూడి ఉంటుంది. ఇలాంటి భాగాలను భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. భాషకు స్పీచ్ అనే పేరు ఉంది. అందుకే భాషా భాగాలను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సైకిల్లో ఉన్న భాగాలు ఉండడమే కాదు, ఏ భాగం ఎక్కడ ఉండాలో ఆ భాగం అక్కడే ఉండాలి కూడా. పెడల్స్ దగ్గర హ్యాండిల్ని అమర్చలేం, అలాగే హ్యాండిల్ ఉన్న చోట చైన్ని ఉంచలేం. ఉంచినా లాభం ఉండదు. సైకిల్కి మాదిరిగానే భాషలో కూడా ఏ భాగాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అప్పుడే సైకిల్ ప్రయాణంలో భాషా ప్రవాహం కూడా ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ముందుగా వాటిని గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. ఇవి 8. ది నౌన్, నామవాచకం. ది ప్రొనౌన్, సర్వనామం. ది అడ్జెక్టివ్, విశేషణం. ది వర్బ్, క్రియ. ది అడ్వర్బ్, క్రియా విశేషణం. ది ప్రపోజిషన్, విభక్తి ప్రత్యయం. ది కంజంక్షన్, సముచ్చయం. ది ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నింటి ముందు ది అనే డెఫినిట్ ఆర్టికల్ని వాడాలి. చూసారా? ఇప్పుడు మొదట ది నౌన్, నామవాచకం. Gandhiji is a great leader. He was born on October 2nd, 1869 at Porbandar in Gujarat on Friday. He loves truth. పై వాక్యాల్లోని గాంధీజీ, లీడర్, అక్టోబర్, పోర్బందర్, గుజరాత్, ఫ్రైడే, ట్రూత్ అనేవన్నీ నౌన్స్. నౌన్స్లో మనుష్యులు, వస్తువులు, జంతువులు, స్థలాలు, వారాలు, నదులు, సముద్రాలు మొదలైన పేర్లుంటాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే వ్యక్తులు, స్థలాలు, అంశాల పేర్లే నామవాచకాలు. నౌన్ is the name of a person, place or a thing. నౌన్స్లో రకాలున్నాయి. ప్రాపర్ నౌన్, వ్యక్తి పేరు తెలుపుతుంది. కామన్ నౌన్, కొంతమందిని కలిపి వాడేది. ఏ ప్లేయర్. కలెక్టివ్ నౌన్, సమూహాన్ని తెలిపేది. హీ ఈజ్ ఇన్ ఇండియన్ టీమ్. అబ్స్ట్రాక్ట్ నౌన్, గుణాన్ని తెలుపుతాయి. He has great power. Power is the abstract noun. Material noun, పదార్థాల గురించి తెలుపుతాయి. I think he drinks milk. Milk is the material noun. మొదట ప్రాపర్ నౌన్, మనిషి, వ్యక్తి, దేశం పేరుని చెప్తుంది. A proper noun is the name of only one person or a place. ఎగ్జాంపుల్, రామ, సీత, సలీం. ప్రాపర్ నౌన్లో తొలి అక్షరం తప్పకుండా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. 2.
కామన్ నౌన్ ఒకే రకమైన వాటిని తెలిపేటప్పుడు వాడతారు. ఇవి సాధారణంగా కొన్ని ప్రాపర్ నౌన్స్ కలపడం వల్ల ఏర్పడతాయి. ఏ కామన్ నౌన్ is a name that can be given to all things of the same class. Example: Sita, Hema, Parvati. These are names of girls. Girls is a common noun. Sita, Hema, Parvati are proper nouns. The third one, collective noun. ఒకే రకమైన వ్యక్తులను అంశాలను కలిపి ఒకే సమూహంగా లేదా యూనిట్గా పేర్కొనేటప్పుడు దీనిని వాడతారు. A collective noun denotes the number of persons or things taken as one. ఎందరో వ్యక్తులు ఒక చోట జమ కూడితే క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటారు. క్రౌడ్ కలెక్టివ్ నౌన్. ఎన్నో ఓడలు ఒకే చోట గుమిగూడితే ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటారు. ఫ్లీట్ కలెక్టివ్ నౌన్. ఎందరో సైనికులు ఒకే చోట చేరితే an army of soldiers అంటారు. ఆర్మీ is a collective noun. మెటీరియల్ నౌన్. ప్రత్యేకమైన పదార్థాలను గురించి తెలిపేది మెటీరియల్ నౌన్స్. A material noun denotes the name of a particular kind of substance. Example: gold, silver, sugar, stone, water, milk. Abstract noun. స్పష్టంగా విడమరిచి చెప్పలేని అంశాలను గురించి తెలిపేందుకు వాడేది abstract noun. ఇవి గుణాన్ని క్వాలిటీ, స్థితిని స్టేట్ ఆర్ యాక్షన్ గురించి తెలుపుతాయి. An abstract noun is the name of a quality, action or state. It denotes something that has no separate existence. Quality. Example: kindness, goodness, honesty, wisdom. State: childhood, slavery, youth. Action: theft, moment, laughter. నౌన్ అర్థం చేసుకునే ముందు మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిలో కొన్నింటిని లెక్కించగలం, మరికొన్నింటిని లెక్కించలేం. లెక్కించగలిగే వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాం. లెక్కించలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. కాఫీ అన్కౌంటబుల్ నౌన్. కప్ కౌంటబుల్ నౌన్. ఏ కప్ అనొచ్చు కానీ ఏ కాఫీ అనకూడదు. అనాలనుకుంటే ఏ కప్ ఆఫ్ కాఫీ అనాలి. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏకవచనాన్ని సూచించే ఏని రాయరు, వాడకూడదు. నౌన్ జెండర్. నామవాచకం లింగం. రాము ఇది మగవాడిని సూచిస్తుంది కాబట్టి తెలుగులో పుంలింగం అంటాం. దీన్నే ఇంగ్లీష్లో మాస్కులైన్ జెండర్ అంటారు. రాధ ఈ పేరుని స్త్రీని సూచిస్తుంది, అందువల్ల దీనిని స్త్రీలింగం అంటారు. ఇంగ్లీష్లో అయితే ఫెమినైన్ జెండర్ అంటారు. అలాగే కొన్ని ఈ రెండు జెండర్స్కి చెందనివి ఉంటాయి. ఉదాహరణకు చెట్టును తీసుకుందాం. దీన్ని మాస్కులైన్ జెండర్ అందామా, ఫెమినైన్ జెండర్ అందామా? ఏది అనలేం కదా. అందుకే దీనిని స్త్రీ పురుషులలో దేనికి చెందనిది లేదా నపుంసక లింగం అంటారు. దీనినే ఇంగ్లీష్లో న్యూటర్ జెండర్ అంటారు. న్యూటర్ జెండర్. ఇవే కాకుండా ఇంగ్లీష్లో మరో జెండర్ కూడా ఉంది, దానిని కామన్ జెండర్ అంటాం. ప్రొనౌన్స్ని వాడేటప్పుడు మగవారిని సూచించేందుకు హీ అని, స్త్రీలను సూచించేటప్పుడు షీ అని, నపుంసక లింగాన్ని సూచించేటప్పుడు ఇట్ అని వాడతాం. అందువల్ల జెండర్కి సంబంధించిన అవగాహన తప్పనిసరి. కొన్ని ఉదాహరణలు: మాస్కులైన్ జెండర్ ఫాదర్, బ్రదర్, సన్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్,
king, lord, actor, poet, bridegroom, bachelor. Feminine gender examples: mother, sister, daughter, grandmother, granddaughter, queen, lady, actress, poetess, bride, spinster. Neuter gender: it, tree, bird, pen, house, gun, table, chair, banana, ball. ప్రాణము లేనివి స్త్రీ పుంలింగాలు ద్వారా పేర్కొనబడనవి ప్రాణం ఉన్నా చైతన్యం లేని వాటిని సాధారణంగా న్యూటర్ జెండర్లో వాడటం జరుగుతుంది. వీటిలో దేనైనా ప్రొనౌన్తో సూచించాలనుకుంటే ఇట్ అని వాడాలి. కామన్ జెండర్: పేరెంట్, టీచర్, రిలేటివ్, కజిన్, ప్యూపిల్. థీఫ్, ఎనిమీ, పర్సన్, స్టూడెంట్, బేబీ, ఇన్ఫెంట్, నైబర్ లాంటి పదాలు స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు. అందువల్ల అవి దీనికి చెందినవే. అలాగే నేను, మీ, నన్ను, వి, మేము, అస్, మమ్ములం, యు, నీవు, దే, వారు, దెమ్, వారిని అను పదాలను స్త్రీ పుంలింగాల రెండింటికి వాడతాం. కాబట్టి ఇవి కూడా కామన్ జెండర్కి చెందినవే. మీ పాఠ్యపుస్తకంలోని పదాలలో వేర్వేరు జెండర్స్కి సంబంధించిన పదాలను సెపరేట్గా రాయండి. నౌన్ నంబర్, నామవాచకం, వచనం. వచనం సంఖ్యను సూచిస్తుంది. తెలుగులో లాగానే ఇంగ్లీష్లోనూ ఏకవచనం, బహువచనం ఉంటాయి. ఏకవచనాన్ని సింగులార్ అని అంటారు, బహువచనాన్ని ప్లూరల్ అని అంటారు. తెలుగులో అయితే లూని చేర్చడం ద్వారా ఏకవచనం బహువచనం అవుతుంది. ఉదాహరణ: మనిషి, మనుషులు, పిల్ల, పిల్లలు. కొన్ని పదాలు ఎప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. ఉదాహరణ: పాలు. తెలుగులో కొన్ని నియమాలను గుర్తుంచుకుంటే చాలు. ఇంగ్లీష్లో మాత్రం ఏకవచనానికి బహువచనానికి సంబంధించి చాలా నియమాలు ఉన్నాయి. ఒక్కో ఏకవచనం ఒక్కో పద్ధతిలో బహువచనంగా మారుతుంది. ఇది చాలా ముఖ్యమైనవి కాబట్టి ఒకసారి ఇవి చూద్దాం. ఏకవచనాలు బహువచనాలుగా మారటం కొన్ని నియమాలు. 1. సింగులార్కి ఎస్ని చేర్చడం ద్వారా ప్లూరల్ వస్తుంది. ఎగ్జాంపుల్: పెన్, పెన్స్, గర్ల్, గర్ల్స్. 2. ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎస్ఎస్, ఎక్స్లు చివరగా ఉన్న నౌన్స్ చేరడం ద్వారా ప్లూరల్స్ అవుతాయి. ఎగ్జాంపుల్: ఎస్ చివరగా ఉన్నవి గ్యాస్, గ్యాసెస్, బస్, బసెస్. 2. ఎస్హెచ్ చివరగా ఉన్నవి బుష్, బుషెస్, డిష్, డిషెస్. సిహెచ్ చివరగా ఉన్నవి వాచ్, వాచెస్, మ్యాచ్, మ్యాచెస్. ఎస్ఎస్ చివరగా ఉన్నవి గ్లాస్, గ్లాసెస్, క్లాస్, క్లాసెస్. 5. ఎక్స్ చివరగా ఉన్నవి బాక్స్, బాక్సెస్, ఫాక్స్, ఫాక్సెస్, టాక్స్, టాక్సెస్. 3. ఎఫ్, ఎఫ్ఈలతో పూర్తయ్యే కొన్ని పదాలు బహువచనాలుగా మారేటప్పుడు ఎఫ్, ఎఫ్ఈలు విఈఎస్గా మారుతాయి. అంటే ఎఫ్, ఎఫ్ఈ విఈగా మారి ఎస్ అదనంగా చేరుతుంది. ఉదాహరణ: లీఫ్, ఎఫ్ విఈఎస్ కలిపితే లీవ్స్. సెల్ఫ్, సెల్వ్స్. లైఫ్, లైవ్స్. వైఫ్, వైవ్స్. కొన్ని సందర్భాలలో ఇది వర్తించదు. ఉదాహరణ: చీఫ్, చీఫ్స్. డ్వార్ఫ్, డ్వార్ఫ్స్. గల్ఫ్, గల్ఫ్స్. ప్రూఫ్, ప్రూఫ్స్. రూఫ్, రూఫ్స్. 4. హల్లు తరువాత ఉండే వై
IES గా మారుతుంది. అచ్చు తర్వాత ఉండే వై ఇలా మారదు. కాన్సోనెంట్ తర్వాత వై. సిటీ సిటీస్, లేడీ లేడీస్, కంట్రీ కంట్రీస్. వవెల్ తర్వాత వై. డే డేస్, కీ కీస్, బాయ్ బాయ్స్, టాయ్ టాయ్స్. ఇంకోటి, కొన్ని పదాల చివర ఈఎన్ చేరడం వల్ల ప్లూరల్స్ గా మారతాయి. ఉదాహరణ ఓఎక్స్, ఆక్సన్, OXEN. చైల్డ్, చిల్డ్రన్. ఇక్కడ మధ్యలో ఆర్ కూడా చేరింది. ఇంకోటి, మనుష్యులకు అవయవాలకు సంబంధించిన నౌన్స్ లో 0 లేదా గా మారడం వల్ల ప్లూరల్స్ అవుతాయి. మ్యాన్, MEN, మెన్, MEN. ఉమన్, ఉమెన్. ఫుట్, ఫీట్. టూత్, టీత్. అలాగే కొన్ని ఇతర పదాలు ఇలా మారుతాయి. ఒయాసిస్, ఒయాసెస్. హైపోథెసిస్, హైపోథెసెస్. ఇంకోటి, నౌన్ చివర ఓ ఉంటే దానికి ఈఎస్ చేర్చటం ద్వారా బహువచన రూపం ఏర్పడుతుంది. ఉదాహరణ బఫెలో, బఫెలోస్. కార్గో, కార్గోస్. హీరో, హీరోస్. వాల్కెనో, వాల్కెనోస్. ఎఖో, ఎఖోస్. కొన్ని సందర్భాలలో ఇది వర్తించదు. బ్యాంబూ, BOO, బ్యాంబూస్. పియానో, పియానోస్. హెచ్. కొన్ని సంయుక్త పదాలలో కాంపౌండ్ వర్డ్స్ ప్రధాన పదానికి ఎస్ని చేర్చడం ద్వారా ప్లూరల్స్ అవుతాయి. సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా. డాటర్ ఇన్ లాస్ తప్పు. కొన్ని పదాలు సింగులార్లోను ప్లూరల్లోను ఒకే విధంగా ఉంటాయి, మారవు. డీర్, జింక, జింకలు. షీప్, గొర్రె, గొర్రెలు. ఫిష్, చేప, చేపలు. డజన్, డజన్, డజన్లు. కొన్నింటిని ప్లూరల్లోనే వాడాలి, సింగులర్లో వాడొద్దు. ఉదాహరణ సిజర్స్, కత్తెర. స్పెక్టకల్స్, కంటి అద్దాలు. మీజిల్స్, తట్టు వ్యాధి. ఇన్నింగ్స్, క్రికెట్లో ఒకసారి ఆడడం. థ్యాంక్స్, కృతజ్ఞతలు. వీటికి ఏకవచనం లేదు. కొన్నింటిని కేవలం ఏకవచనం రూపంలోనే వాడాలి, బహువచనంగా వాడకూడదు. అడ్వైస్, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, న్యూస్, వెదర్, ఫుడ్, స్టేషనరీ. ఇంకా చాలా అంశాలు నేర్చుకోవాల్సి ఉంటాయి. ప్రాక్టీస్ ద్వారా, పరిశీలన ద్వారా వాటిని తెలుసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వెలిసింది సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్. అందుకు నిదర్శనం వివిధ ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, రైల్వేస్ వంటి వాటిల్లో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది సాధన పూర్వ విద్యార్థులే. ఇంటర్లో చేరితే 6 సంవత్సరాల లోపు, డిగ్రీలో చేరితే 4 సంవత్సరాల లోపు ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే మీరు కట్టిన ఫీజు పూర్తిగా వాపస్. ఇందుకు సాధన యాజమాన్యం వ్రాతపూర్వకంగా హామీ ఇస్తుంది. సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్, ప్రొద్దుటూరు. సెల్ 9440222559 9849619777. మనం చదువుకున్న దానిని మరోమారు గుర్తు తెచ్చుకుందాం. భాషలో వివిధ భాగాలు ఉంటాయి. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అవి సరి అయిన స్థానంలో ఉంటేనే భాష అర్థవంతం అవుతుంది. నౌన్ అంటే నామవాచకం. ఇది ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ గా 5 విధాలుంటాయి. నౌన్లు ఇంకో 2 రకాలు. ఒకటి కౌంటబుల్ నౌన్స్, 2 అన్కౌంటబుల్ నౌన్స్.
కౌంటబుల్ నౌన్స్ రెండు రకాలు, సింగులర్, ప్లూరల్. 2 ది ప్రొనౌన్. నౌన్ కి బదులుగా వాడే పదమే ప్రొనౌన్. హీ, షీ, ఇట్, దే మొదలైనవన్నీ ప్రొనౌన్లే. నౌన్ కి బదులుగా ప్రొనౌన్ ని వాడతాం అనుకుంటున్నాము కదా. నౌన్ కి బదులుగా ప్రొనౌన్ ఎందుకు వాడాలి, నౌన్నే వాడచ్చు కదా అనే సందేహం వస్తుంది. 10th ఇంగ్లీష్ రీడర్లోని పోలియా పాఠంలోని ఇవాన్ అంటే ఇవాన్ నికోలోవిచ్ కుచ్కిన్ గురించి ఒక్కసారి 2-3 వాక్యాలను రాసి ప్రొనౌన్ అవసరాన్ని గుర్తిద్దాం. ఇవాన్ నికోలోవిచ్ కుచ్కిన్ ఒక రైతు. ఇవాన్ నికోలోవిచ్ కుచ్కిన్ పట్టణానికి వచ్చాడు. ఇవాన్ నికోలోవిచ్ కుచ్కిన్ పట్టణంలో ఎంతో నేర్చుకున్నాడు. ఇవాన్ నికోలోవిచ్ కుచ్కిన్ అటు తర్వాత ఆఫీసర్ అయినాడు. పై వాక్యాలలో ఇవాన్ నికోలోవిచ్ కుచ్కిన్ అనే పదం మాటిమాటికి చదవాల్సి రాయాల్సి వస్తుండడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఆ ఇబ్బందిని తొలగించుకునేందుకు చేస్తాం. ఆయన పేరును మొదటిసారి మాత్రమే రాసి మళ్ళీ రాసేటప్పుడు అతడు అని రాస్తాం. ఇవాన్ నికోలోవిచ్ కుచ్కిన్ ఒక రైతు. అతడు పట్టణానికి వచ్చాడు. అక్కడ ఎంతో నేర్చుకున్నాడు. ఆఫీసర్ అయినాడు. ఈ వాక్యంలో అతడు, అక్కడ అనే పదాలు సర్వనామాలు. నౌన్ కి బదులుగా ప్రొనౌన్స్ ని ఉపయోగిస్తే భాష సులువవుతుంది. ఇక ఇంగ్లీష్లోకి వెళ్దాం. ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ ని ఎన్నో రకాలు. పర్సనల్ ప్రొనౌన్స్ ఒకటి, మాట్లాడే వ్యక్తులకు సంబంధించిన విషయాలను తెలియచేస్తాయి. ఇది 3 రకాలు. ఫస్ట్ పర్సన్ ఐ, వి. సెకండ్ పర్సన్ ఎదుట వారి గురించి చెప్పేది యు. థర్డ్ పర్సన్ ఎవరి గురించో తెలిపేది హీ, షీ, ఇట్, దే. సింగులర్ వన్ ఐ నేను, మీ నన్ను, మై నా యొక్క, మైన్ నాది, యు నీవు నిన్ను, యువర్ నీ యొక్క, యువర్స్ నీది, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది. ప్లూరల్ వి మేము మనం, అస్ మమ్ములం, అవర్ మన యొక్క, అవర్స్ మనది, యు మీరు మిమ్ములు, యువర్స్ మీ యొక్క, యువర్స్ మీది, దే వారు. 2 రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఎవరి గురించి వారు తెలుపుకునే సందర్భంలో దీనిని ఉపయోగించవచ్చు. మై సెల్ఫ్ నాకు నేను, యువర్ సెల్ఫ్ మీకు మీరు, హిమ్సెల్ఫ్ తనకు తాను, ఇట్ సెల్ఫ్ దానికది, అవర్ సెల్స్ మాకు మేము. 3 డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. వస్తువులు ఉన్న ప్రదేశాన్ని తెలపడానికి వీటిని వాడతారు. ఉదాహరణ దిస్ ఇది, దట్ అది, దీస్ దోస్ సచ్ అలాంటివి. 4 ఇండెఫినిట్ ప్రొనౌన్. ఏదైనా ఒక విషయాన్ని ప్రత్యేకంగా కాకుండా జనరల్ గా చెప్పేటప్పుడు దీనిని వాడతారు. ఉదాహరణ ఎనీవన్ ఎవరైనా ఒకరు, సమ్వన్ ఎవరో ఒకరు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి, ఫ్యూ కొన్ని, ఎనీ ఏదైనా. 5 ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ప్రశ్నలను అడిగేటప్పుడు వీటిని వాడతారు. ఉదాహరణ హూ ఎవరు, హూజ్ ఎవరిది, వాట్ ఏమిటి, హూ ఎవరు, విచ్ ఏది. ఆర్ రిలేటివ్ ప్రొనౌన్. 2 వాక్యాలను కలపడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా నౌన్స్ తర్వాత వస్తాయి. ఉదాహరణ హూ, విచ్, హూమ్, దట్, సచ్, బట్. ది ఓల్డ్ లేడీ who was wearing a red rose is not very old. He is
the thief who committed crimes. This is not such a fine movie as expected. Adjectives, విశేషణాలు. It is a beautiful flower. ఈ వాక్యంలో వర్ణించబడిన అంశం ఏది? ఫ్లవర్. ఎలాంటి ఫ్లవర్? ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే మామూలు పువ్వు కాదు, అందమైనది అన్నప్పుడు. ఫ్లవర్ అనే సాధారణమైన నౌన్ గురించి తెలిపిన బ్యూటిఫుల్ అనే పదాన్ని ఎడ్జెక్టివ్ అంటాం. ఎడ్జెక్టివ్ కేవలం నౌన్నే కాకుండా ప్రొనౌన్ గురించి లేదా మరో ఎడ్జెక్టివ్ గురించి కూడా తెలుపుతుంది. An adjective is a word which qualifies a noun or pronoun or an adjective. నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ మార్పు చెందించే పార్ట్ ఆఫ్ స్పీచ్ ని అడ్జెక్టివ్ అంటాం. ఇవి వేరువేరు విధాలు. 1. గుణ విశేషణాలు. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ధైర్యం, సాహసం, పిరికితనం, నిజాయితీ ఇలాంటి వాటిని గుణాలు అంటాం. వీటిని తెలిపేవే గుణ విశేషణాలు. He is an intelligent student. She is a good girl. Tiger is a cruel animal. This is a white shirt. ఇందులో intelligent, good, cruel, white are adjectives. రెండో రకం adjectives of quantity, పరిమాణ వాచకాలు. ఇవి పరిమాణాన్ని తెలుపుతాయి. ఎంత, హౌ మచ్ అనే ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి. I prepared some coffee. Some is adjective. The king wears a large pillow. Large adjective. She spent whole money. Whole is adjective. Some, large, whole, sufficient, little ఇవి adjectives, quantitative adjectives. 3. సంఖ్యావాచకాలు. adjectives of number. ఇవి సంఖ్యని తెలుపుతాయి. వాటిలో 1, 2, 3 లాంటివి డెఫినిట్ నంబర్స్ తెలుపుతాయి. ఆల్ అన్ని, మెనీ చాలా, ఫ్యూ కొన్ని, సమ్ కొన్ని, ఎనీ ఏదైనా, సెవరల్ చాలా లాంటివి ఖచ్చితంగా కాకుండా మామూలుగా తెలుపుతాయి. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్ పదాలు ప్రతి ఒక్క అనే అర్థంలో ఉంటాయి. 4వ రకం డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, నిర్దేశాత్మక విశేషణాలు. దిస్, దీస్, సచ్ లాంటివి. ఇక్కడ ఇవి, అలాంటి లాంటి అర్థాలని ఇస్తాయి. 5. ప్రశ్నార్థక విశేషణాలు. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. వాట్ ఏమిటి, విచ్ ఏది, హూజ్ ఎవరిది ఇలాంటి పదాలను ప్రశ్నల ముందు వాడతాం. ఇవి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. 6. ఆశ్చర్యార్థకాలు, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. వాటిని ప్రశ్నార్థకంలోనే కాకుండా ఒక్కసారి ఆశ్చర్యార్థకంగా కూడా వాడతాం. వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్, ఎంత అందమైన గులాబీ. ఇప్పుడు యూసేజ్ ఆఫ్ సమ్ అడ్జెక్టివ్స్. సమ్, ఎనీ. సమ్ అనే పదాన్ని స్టేట్మెంట్స్ లోను, ఎనీని నెగటివ్ స్టేట్మెంట్స్ లోను వాడతాం. ఐ హ్యావ్ సమ్ బుక్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్. 2. లిటిల్, ఏ లిటిల్, ది లిటిల్. లిటిల్ అనే పదానికి ఏమీ లేదు అనే అర్థం వస్తుంది. ఏ లిటిల్ అనే పదానికి కొంత అనే అర్థం వస్తుంది. హీ హ్యాస్ లిటిల్ హోప్ ఆఫ్ సక్సెస్. విజయానికి అవకాశాలు ఏమాత్రం లేవు. హీ హ్యాస్ ఎ లిటిల్ హోప్ ఆఫ్ గెటింగ్ విక్టరీ. విజయం సాధించేందుకు అతనికి కొంచెం అవకాశం ఉంది. ది లిటిల్ అంటే ఉన్నది కొంచెం అనే అర్థం.
యూ టేక్ ది లిటిల్ మనీ ఐ హ్యావ్. నా దగ్గరున్న కొంచెం డబ్బును తీసుకో. 3. ఫ్యూ. ఏ ఫ్యూ. ఫ్యూ అంటే దాదాపుగా లేదు అని అర్థం. ఏ ఫ్యూ అంటే కొంచెం అని అర్థం. ఇట్ ఈస్ ఎ గర్ల్స్ స్కూల్, దెర్ ఆర్ ఫ్యూ బాయ్స్. అక్కడ అబ్బాయిలు లేరు. ఇట్ ఈస్ ఎ కో ఎడ్యుకేషనల్ స్కూల్, దెర్ ఆర్ ఎ ఫ్యూ గర్ల్స్. అక్కడ కొందరు అమ్మాయిలు ఉన్నారు. 4. ఎల్డర్, ఎల్డెస్ట్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఎల్డర్, ఎల్డెస్ట్ పదాలని ఒక ఫ్యామిలీలోని వారిని పోల్చేటప్పుడు వాడతారు. దీనిని వాడేటప్పుడు దాన్ రాయదు. రామ ఇస్ దశరథాస్ ఎల్డెస్ట్ సన్. ఓల్డర్, ఓల్డెస్ట్ పదాలను ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా ఇతర అంశాలకు వాడతారు. ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ యానిమల్. 5. అనదర్ ఆర్ అదర్. అనదర్ ని సింగులర్ లో వాడతారు. ఐ హ్యావ్ అనదర్ పెన్. ఐ హ్యావ్ 5 pens. One is in my pocket and the other in my cupboard. ఆర్టికల్స్. ఇంగ్లీష్లో ఏ, యాన్, ది అనే పదాలను ఆర్టికల్స్ అంటారు. ఏ, యాన్, ది ఉండడానికి 3 పదాలే అయినా ఇంగ్లీష్లో వీటి ప్రభావం ఎంతో ఎక్కువ. ఇవి కూడా అడ్జెక్టివ్స్ కి సంబంధించినవే. అడ్జెక్టివ్స్ లో డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయన్నాం కదా, వాటిలో ఇవి చేరతాయి. ఏ, యాన్, ది. ఏ, యాన్లను ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. ఇవి విషయాన్ని ఖచ్చితంగా కాకుండా మామూలుగా చెప్తాయి. ది డెఫినిట్ ఆర్టికల్ అంటారు. ఇది విషయాన్ని ఖచ్చితంగా తెలపడానికి ఉపయోగపడుతుంది. ఏ, యాన్లను 2 ఒకే అర్థాన్ని ఇస్తాయి. అయితే వొవెల్ సౌండ్స్ ముందు ఏఎన్ ను, కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏ వాడతారు. ఇంగ్లీష్లో ఏ, ఈ, ఐ, ఓ, యులను వొవెల్స్ అంటాం. ఇవి కాకుండా మిగతా 21 అక్షరాలు కాన్సనెంట్స్ అంటాం. వొవెల్స్ ముందు ఏఎన్ వాడతాం, కాన్సనెంట్స్ ముందు ఏ వాడతాం. ఏ, యాన్ ఇండెఫినిట్ ఆర్టికల్. ఎప్పుడు ఉపయోగించాలి? ఏ, యాన్లను కేవలం సింగులర్ కి ముందు మాత్రమే ఉపయోగించాలి. ఏ లేదా యాన్ అంటే 1 అని అర్థం. ఎగ్జాంపుల్, ఏ పెన్, ఏ బాల్, ఏ బుక్, అన్ ఎలిఫెంట్. ఏ, యాన్లలో యాన్ను వొవెల్ సౌండ్స్ ముందు, ఏను కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ఏ, an ass, an egg, an ink bottle, an orange, an umbrella. కొన్ని పదాల ప్రారంభంలో ఈ లెటర్ను కలిగి ఉన్న వాటి ప్రారంభంలో యాన్ రాదు. దానికి కారణం అవి వొవెల్ సౌండ్ను కలిగి లేకపోవటమే. ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ, ఇక్కడ ఈ అనే ధ్వనిని వచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేని గురించి చెప్పినప్పుడు వాటి ముందు వొవెల్ లెటర్స్ లేకున్నా ఎంని విడిగా పలికేటప్పుడు ఏ అనే వొవెల్ సౌండ్ వస్తుంది. కాబట్టి యాన్ ఎంపీ, యాన్ ఎమ్మెల్యే అనాలి. ఇండెఫినిట్ ఆర్టికల్స్ ని ఏ ఉపయోగించే సందర్భాలు. మొదటిసారిగా పేర్కొనబడ్డ సింగులర్ నౌన్ కు ముందుగా. ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్, యాన్ ఆక్స్. ఆ వ్యక్తి అతని తరగతికి లేదా అతని లాంటి వారికి ప్రతినిధిగా ఉంటే. ఎగ్జాంపుల్, ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ఏ రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఒకటి, ఏదైనా ఒకటి. 1, ఎనీవన్ అనే అర్థంలో. హీఈస్ ఏ ఫ్రెండ్ అంటే 1 ఫ్రెండ్. కుడ్ యు గివ్ మీ ఏ పెన్, ఎనీ పెన్.
ఎవరైనా వ్యక్తి ఒక తెగకు, మతానికి, ప్రాంతానికి, దేశానికి సంబంధించిన వాడైతే అలాంటి వ్యక్తిని తెలిపేటప్పుడు an ఇండియన్, ఏ యూరోపియన్, ఏ హిందూ, ఏ నిగ్రో, ఏ తమిళియన్ అని వాడతాం. వృత్తిని తెలిపే నౌన్కు ముందు ఏ టీచర్, ఏ బిజినెస్ మన్, ఏ ఫార్మర్. ధరని, నిష్పత్తిని, రేషియో నంబర్ని తెలిపేటప్పుడు 60 kilometers per an hour, 20 rupees a dozen. His salary is 10,000 rupees per a month. ఆశ్చర్యార్థక వాక్యాలలో వాట్ ఏ నైస్ ఫ్లవర్, వాట్ ఎ ఫైన్ సినిమా, ఏ ఫైన్. ఈ కింది సందర్భాలలో ఇండెఫినిట్ ఆర్టికల్స్ ని వాడద్దు. ప్రాపర్ నౌన్స్ కు ముందు అంటే వ్యక్తుల, స్థలాల పేర్ల ముందు, మెటీరియల్ నౌన్స్ కు ముందు వాడద్దు. దేర్ లివ్డ్ an illiterate woman in a town అనొచ్చు. ఎందుకంటే ఇల్లిటరేట్ ఉమెన్, టౌన్ అనేవి పైన పేర్కొన్న నౌన్స్ కావు. కానీ దేర్ లివ్డ్ ఏ పోలియా అని అనకూడదు. కొంతమంది విద్యార్థులు పదాల ముందు గుడ్డిగా ఏ యాన్లు లేదా దీలను వాడేస్తుంటారు. అది తప్పు. ప్లూరల్ నౌన్స్ ముందు, బహువచన రూపాలకు ముందు ఏను వాడద్దు. ఎందుకంటే ఏ వన్ అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఏ డాగ్ కరెక్ట్, ఏ డాగ్స్ తప్పు. ఏ ఫ్లవర్ కరెక్ట్, ఏ ఫ్లవర్స్ తప్పు. ఏ మ్యాన్ కరెక్ట్, ఏ మెన్ తప్పు. ఇంగ్లీష్లో అన్కౌంటబుల్ నౌన్స్ గా ఉండే వాటి ముందు న్యూస్, రైస్, మిల్క్, బటర్ అలాంటి వాటి ముందు అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఇలాంటి వాటి ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ వాడకూడదు. న్యూస్, ఏ న్యూస్ తప్పు. అడ్వైస్, యాన్ అడ్వైస్ తప్పు. ఇన్ఫర్మేషన్, యాన్ ఇన్ఫర్మేషన్ తప్పు. టీ, ఏ టీ రాంగ్. ఐరన్, యాన్ ఐరన్ తప్పు. ఏ టీ అనొద్దు, అంతే ఏ కప్ ఆఫ్ టీ అనొచ్చు. అయితే అనేది కప్ అనేది కౌంటబుల్ కాబట్టి, అలాగే ఎన్ ఐరన్ అనొద్దు. అయితే ఎన్ ఐరన్ టేబుల్ అనొచ్చు. ఎందుకంటే నౌన్ ఐరన్ కాకుండా టేబుల్ అవుతుంది. ఐరన్ అడ్జెక్టివ్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ కు ముందు కూడా వాడద్దు. ట్రూత్ ఈజ్ బ్యూటీ, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. డెఫినిట్ ఆర్టికల్ దీని ఉపయోగించే సందర్భాలు మొత్తం క్లాస్ కి సంబంధించిన నౌన్స్ కి ముందు ఎగ్జాంపుల్, ద డాగ్ ఈజ్ ద ఫెయిత్ఫుల్. ది డాగ్ అంటే ఆల్ ది డాగ్స్, కుక్కర్ అని కూడా అనర్థం. అతి ప్రాచీనమైన, అతి గొప్ప, పవిత్రమైన గ్రంథాల ముందు ఎగ్జాంపుల్, ది మహాభారత, ది రామాయణ, ది బైబుల్, ది ఖురాన్ అంటారు. నదులు, సముద్రాలు, పర్వత శ్రేణులు, మౌంటైన్ రేంజెస్ ముందు ఎగ్జాంపుల్, ది గంగా, ది కృష్ణ, ది బ్రహ్మపుత్ర, ది ఇండియన్ ఓషన్, ది హిమాలయాస్, ది అండమాన్స్ అని వాడతాం. సాధారణంగా దేశాలకు ముందు దీన్ని వాడం. అయితే దేశాలను షార్ట్ ఫామ్ లో రాస్తే దీన్ని వాడాలి. ఎగ్జాంపుల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ది యుఎస్ఏ, ఇంగ్లాండ్ ఆర్ ది యూకే అని వాడచ్చు. ప్రకృతిలోని వివిధ అంశాలను గురించి తెలిపేటప్పుడు ఎగ్జాంపుల్, ది స్కై, ది సన్, ద మూన్, ద విండ్. ప్రసిద్ధ సంస్థల ముందు ఎగ్జాంపుల్, ది యుఎన్ఓ, ది యునెస్కో, ది ఆక్స్ఫర్డ్ అని వాడచ్చు. ఉన్న వాటిలో ఇదే ముఖ్యమైనది, ఉత్తమమైనది అని నొక్కి చెప్పేటప్పుడు దిస్ ఈజ్ ది బెస్ట్ బుక్ ఐ హ్యావ్ రెడ్, దట్ వాజ్ ది డెలిషియస్ డిష్,
Kalidasa was the greatest poet.